హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మనిషి ఎంతో అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాడు. సైన్స్కి కూడా ఇప్పటికీ అంతుపట్టని ఛేదించలేని విషయాలు చాలానే ఉన్నాయి. వాటిలో పునర్జన్మ ఒకటి. మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి శరీరంలోని ఆత్మ మరొక కొత్త శరీరంలోకి, అంటే శిశువు రూపంలో కొత్తగా జన్మించడమే పునర్జన్మ. ఈ పునర్జన్మల గురించి హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అంటాడు: ఆత్మ అనేది అంతం లేనిది. ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. శరీరం మరణించిన ఆత్మ మరణించదు. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. కానీ సైన్స్ మాత్రం పునర్జన్మను వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయితే ఈ పునర్జన్మ నిజమని నిరూపించడానికి కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి చూసేద్దాం. పూర్ణిమ ఏక్నాయక్ 1987లో నార్త్ శ్రీలంకలోని బక్మానా అనే చిన్న టౌన్లో టీచర్స్ అయిన మధువర్తి కమలేశ్వరి అనే భార్యాభర్తలకు పూర్ణిమ ఏక్నాయక్ అనే పాప పుట్టింది. ఈ పూర్ణిమ తన 3 సంవత్సరాల వయసు నుండి వాళ్ళ అమ్మా నాన్నలతో తన గత జన్మల గురించి చెప్పడం మొదలుపెట్టింది. తన ముందు జన్మలో అమ్మాయి కాదని, ఒక అబ్బాయి కింద పుట్టారని, తన పేరు గత జన్మలో జీనాదాస్ అని పూర్ణిమ చెబుతూ ఉండేది. తను ఆ జన్మలో అంబిక మరియు గీతాపిచ్చ అనే అగరబత్తీలు తయారు చేస్తూ వాటిని బయట అమ్మేవాడినని వాళ్ళ పేరెంట్స్కి చెప్తూ ఉండేది. కానీ ఆమె పేరెంట్స్ అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక పూర్ణిమకి 4 సంవత్సరాల వయసు వచ్చాక ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి టీవీలోని కెలానియా బుద్ధ దేవాలయం గురించి డాక్యుమెంటరీ చూస్తున్నారు. అప్పుడు పూర్ణిమ కెలానియా టెంపుల్ని చూపిస్తూ, ఆ టెంపుల్కి నేను గత జన్మలో వెళ్ళేదానినని, ఆ టెంపుల్ దగ్గర ఉండే నదికి అటువైపు ఉండే ఊరిలోనే ఉండేవాళ్ళమని, వాళ్ళు అగరబత్తీలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్లో పెద్ద వెహికల్ ఢీకొనడంతో చనిపోయానని పూర్ణిమ చెప్పింది. పూర్ణిమ అలా చెప్పడంతో వాళ్ళ పేరెంట్స్కి భయం పట్టుకుంది. ఇక పూర్ణిమ 8వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు పూర్ణిమ చదువుతున్న స్కూల్లో సుమన్ సిరి అనే ఒక కొత్త టీచర్ జాయిన్ అయ్యారు. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి పూర్ణిమ తన గత జన్మలో వాళ్ళ ఊరికి దగ్గరలో మిమ్మల్ని చాలాసార్లు చూశానని చెప్పింది. నిజానికి ఆ టీచర్ది కెలానియా టెంపుల్ దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్. పూర్ణిమ చెప్పిన విషయాలు ఆశ్చర్యపోయి ఆ స్కూల్ టీచర్ పూర్ణిమ నాన్నకు ఫోన్ చేసి పూర్ణిమ ప్రవర్తన గురించి తెలుసుకుంటాడు. ఇక టీచర్ అయిన సుమన్ సిరి వీకెండ్లో వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటాడు. అలా ఊరికి వెళ్ళినప్పుడు పూర్ణిమ చెప్పిన విషయాల ఆధారంగా కెలానియా నదికి అటువైపు అగరబత్తీలు తయారు చేసే వాళ్ళ గురించి కనుక్కోవడం జరుగుతుంది. పూర్ణిమ గత జన్మ గురించి చెప్పిన గుర్తులతో అగరబత్తీలు తయారు చేసే ఒక కుటుంబం ఉంది. టీచర్ వెళ్ళి ఆ అగరబత్తీల కుటుంబం పెద్ద అయిన విజయసిరి అనే వ్యక్తిని కలిసి వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకుని పూర్తిగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే విజయసిరి వాళ్ళ బావే జీనాదాస్ 1985లో, అంటే పూర్ణిమ పుట్టడానికి 2 సంవత్సరాల ముందు అగరబత్తీలు అమ్మడానికి వెళ్ళి ఒక బస్ కింద పడి చనిపోయారంట. ఇక పూర్ణిమ తన గత జన్మ అని చెప్పిన వ్యక్తి పేరు కూడా జీనాదాస్. ఈ విషయాన్ని సుమన్ సిరి పూర్ణిమ వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు. పూర్ణిమ పేరెంట్స్ పూర్ణిమతో పాటు ఆ అగరబత్తీలు తయారు చేసే కుటుంబాన్ని కలవడానికి వెళ్తారు. పూర్ణిమ వాళ్ళు ఉండే బకనామా టౌన్ నుండి కెలానియా టెంపుల్కి మధ్య దూరం 145 కిలోమీటర్లు. పూర్ణిమ కెలానియా నది దాటగానే వాళ్ళ గత జన్మలో వాళ్ళు ఉన్న ఇంటికి దారి చూపిస్తూ విజయసిరి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంటి దగ్గర పూర్ణిమ విజయసిరిను వాళ్ళ పేరెంట్స్కి చూపిస్తూ ఈయనే మా బావ అని చూపిస్తుంది. అది చూసి విజయసిరికి అర్థం అవ్వదు. తర్వాత పూర్ణిమ గురించి వాళ్ళ పేరెంట్స్ వివరిస్తారు. కానీ విజయసిరికి అది పూర్తిగా నమ్మశక్యం కాలేదు. పూర్ణిమ తన గత జన్మలో జీనాదాస్ యొక్క భార్యను, వాళ్ళిద్దరు పిల్లలను గుర్తుపడుతుంది. గత జన్మలో జీనాదాస్ మొత్తం కుటుంబాన్ని గుర్తుపట్టింది. జీనాదాస్ చనిపోయిన తర్వాత అంబిక మరియు గీతాపిచ్చ అనే అగరబత్తీల బ్రాండ్ కలర్ను ఎందుకు మార్చారు అని విజయసిరిని అడుగుతుంది. ఇవన్నీ చూసి విజయసిరి కుటుంబానికి పూర్ణిమ పేరెంట్స్కి కూడా పూర్ణిమే జీనాదాస్ అని నమ్మక తప్పలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే జీనాదాస్ బస్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు అతని ఎడమవైపు ఉన్న కడుపు పైన ఉన్న గాయాల్లాగానే ఇప్పుడు ఉండే పూర్ణిమ శరీరం పైన ఉండే పుట్టుమచ్చలు అచ్చం ఒకే విధంగా ఉన్నాయి. హరాల్డ్ సన్ అనే ఐర్లాండ్ సైకియాట్రిస్ట్ 1996లో ఇండియాకి వచ్చి పూర్ణిమని గత జన్మ గురించి ఇంటర్వ్యూ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ ఇంటర్వ్యూలో హరాల్డ్ సన్ గత జన్మ గురించి అడిగిన 20 క్వశ్చన్స్కి పూర్ణిమ 16 క్వశ్చన్లకి కరెక్ట్గా ఆన్సర్ చెబుతుంది. సో ఇది పూర్ణిమ ఏక్నాయక్ పునర్జన్మ విశేషాలు. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.